మొత్తం అమెరికాని షేక్ చేశారు. జస్ట్ 3 రోజులైంది. షేక్ చేశారు. అమెరికాలో ట్రంప్ గారు గెలిస్తే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయింది. ఇప్పటికి లెగలేదు. మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికీ లెగలేదు. కానీ నేను చైనా వాడు డీప్ సీక్ అని ఒకే ఒక యాప్ క్రియేట్ చేస్తే అమెరికా స్టాక్ మార్కెట్ ఉనికి మొత్తం కుప్పకూలిపోయింది. అలా అయింది. అలాగవ్వాలి. కానీ మనము ఉన్నాం. అక్కడ డీప్ సీకోడు చైనా వాడు డీప్ సీక్ను కనుగొని అమెరికాని షేక్ చేస్తే మనము కొనుక్కున్నాం. కుంభమేళలో పూసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది. అది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే. ఎవరిది ఏటి గొప్ప అనుకుంటే ఆడెవడో రాశాడు ఐఏఎస్ మారువేషంలో తిరుగుతుందని. అమ్మ బాబాయ్, ఇండియా గవర్నమెంట్ గొప్పగా చేస్తుందని అంతా విన్నాను. చూస్తే అది పూసలు అమ్ముకున్నాయి. అంతా ఉత్తినే. పనిపాటు లేదు. మనం ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము, కులము, లేదంటే ఏదో పనికి మారింది, ఏదో కొయ్ ఏదో పిచ్చి. అరే అభివృద్ధి, దేశాన్ని బాగుపరచుదాం, బాగా చదువుకుందాం ఉండదు. ఆడేది ఆ గొర్రె చెప్తే ఈ గొర్రెది నమ్మడమే, ఈ గొర్రె చెప్తే ఆ గొర్రె నమ్మడమే. అరే మతానికి కులానికి దూరంగా ఉండాలి. యువత మెయిన్. ఇప్పుడు మన తాతలు, మన నాన్నలు, మన మామలు పోయారు మతంతోని, కులంతోని. కానీ మీరైనా యువత జాగ్రత్తగా బాగా చదువుకోండి. ప్రతిదీ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకు, ఏమిటి, ఎలా. గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, ఏఐ బోల్డ్ ఉన్నాయి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి. మొత్తం అమెరికాని షేక్ చేశారు. జస్ట్ 3 రోజులైంది. షేక్ చేశారు. అమెరికాలో ట్రంప్ గారు గెలిస్తే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఇప్పటికి లెగలేదు. మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికీ లెగలేదు. కానీ నేను చైనా వాడు డీప్ సీక్ అని ఒకే ఒక యాప్ క్రియేట్ చేస్తే అమెరికా స్టాక్ మార్కెట్ ఉనికి మొత్తం కుప్పకూలిపోయింది. అలా అయింది. అలాగవ్వాలి. కానీ మనము ఉన్నాం. అక్కడ డీప్ సీకోడు చైనా వాడు డీప్ సీక్ను కనుగొని అమెరికాని షేక్ చేస్తే మనము కొనుక్కున్నాం. కుంభమేళలో పూసలు అమ్ముకున్న దాన్ని మనం పెద్దది. అది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే. ఎవరిది ఏటి గొప్ప అనుకుంటే ఆడెవడో రాశాడు ఐఏఎస్ మారువేషంలో తిరుగుతుందని. అమ్మ బాబాయ్, ఇండియా గవర్నమెంట్ గొప్పగా చేస్తుందని అంతా విన్నాను. చూస్తే అది పూసలు అమ్ముకున్నాయి. అంతా ఉత్తినే. పనిపాటు లేదు. మనం ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము, కులము, లేదంటే ఏదో పనికి మారింది, ఏదో కొయ్ ఏదో పిచ్చి. అరే అభివృద్ధి, దేశాన్ని బాగుపరచుదాం, బాగా చదువుకుందాం ఉండదు. ఆడేది ఆ గొర్రె చెప్తే ఈ గొర్రెది నమ్మడమే, ఈ గొర్రె చెప్తే ఆ గొర్రె నమ్మడమే. అరే మతానికి కులానికి దూరంగా ఉండాలి. యువత మెయిన్. ఇప్పుడు మన తాతలు, మన నాన్నలు, మన మామలు పోయారు మతంతోని, కులంతోని. కానీ మీరైనా యువత జాగ్రత్తగా బాగా చదువుకోండి. ప్రతిదీ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకు